వాటిని. అవి పడవల ద్వారానే జరుగుతాయి. అంటే ఇసుక అక్రమ రవాణా వాస్తవం స్టిల్ నౌ అనడానికి సాక్ష్యం ఆ బోట్లు. అది అవును జరుగుతోంది ఇసుక అక్రమ రవాణా ఇప్పటికి. ఎందుకంటే మొన్ననే ఏమన్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు వరదలు వస్తాయి, ఇప్పుడు కాదు బయట స్టాక్ పాయింట్ లో ఇసుకంతా అమ్మేద్దాం, తర్వాత ఈ వరదలు వెళ్ళిపోయాక ఆ స్టాక్ తెద్దామని చెప్పారు, తవ్వేది ఏర్పాటు చేద్దాం, ఈ లోపు ఒక ప్రణాళిక తెద్దాం అన్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి దాంట్లో? పేరుకి ఆ మాట ఆయన అన్నారు కానీ కింద ఇసుక తవ్వేస్తున్నారు అనడానికి సాక్ష్యం అది ఆ బోట్లు. ఎప్పుడైతే వరద వస్తున్నప్పుడు ఎక్కడ పెడతారు? ఇది ఏమన్నా సైకిలా తీసుకెళ్లి పైకి ఎత్తి పెట్టుకోవడానికి? పడవ ఎక్కడ పెట్టుకుంటారు? ఇంజిన్ తీసుకుని వెళ్ళిపోతారు, దీన్ని కట్టేసి వెళ్తారు అంతే. అవును, ఇంజిన్ ఇంజిన్ తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంజిన్ తో సహా వెళ్ళిందంటే గుద్దిందంటే ఇంకేం లేదు, పెను ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇంజిన్ తీసేసి అక్కడ పెట్టి కట్టేస్తారు, మంచి కొబ్బరి తాళ్లతో వాటితో కట్టేస్తారు. వాటర్ ఆ ఫోర్స్ కి 11.5 లక్షల క్యూసెక్కులు వాటర్ ఎంత స్పీడ్ లో వస్తుంటది అది. దానికి ఇదేంటి కొండలనే పిండి చేసేస్తుంది. కాబట్టి అది వచ్చేసింది, ఈ లాక్ వచ్చేసింది. మొత్తం ఒకటి కాదు 5 బోట్లు, 5 బోట్లు కలిపి గుద్దినాయి. అప్పుడు జరిగింది కూడా అదే. చంద్రబాబు కానీ రాజకీయ విమర్శల్ని రెండు పార్టీలని అంటే ఈ సమయంలో అవసరమా? రెండు పార్టీలు తప్పుబట్టేలాగా ఉన్నాయా? అంటే ఈయన కూడా ఏదో ₹1 ఎంత విరాళం ఇచ్చారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా మాట్లాడి. మంత్రులు కూడా స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు ఎంత ఇచ్చుంటే బాగుండేదమ్మా. ఈ అనవసరమైన వ్యాఖ్యల మీద ఇక్కడ కూడా ఇంకా రాజకీయాలు మాట్లాడుకునే అవసరమైన టాపిక్ ని పక్కకు పెట్టేస్తున్నారా? ఇది అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు ఏదైతే నీ ఫెయిల్యూర్ కవర్ కావాలంటే, ఇప్పుడు ఈ వరద బాధితులు తెలుగుదేశం అభిమానులు ఉంటారు, వైసీపీ ఇద్దరు ఉంటారు, జనసేన